ఒంటిమిట్టలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఒంటిమిట్టలో టీడీపీకి 6,459 మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పైన టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీకి వచ్చినటువంటి మొత్తం ఓట్లు సుమారుగా 12,659 ఓట్లు, 12,519 ఓట్లు మొత్తంగా టీడీపీకి పోలయ్యాయి. వైసీపీకి 6,298 ఓట్లు పోలైతే 6,459 మెజార్టీ సాధించారు. సో ఒంటిమిట్ట కూడా చాలా క్లియర్గా ప్రజలంతా పట్టం కట్టింది టీడీపీకే. టీడీపీ ఘన విజయం సాధించింది. అక్కడ సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ ఏమాత్రం పనిచేయలేదు. ఫ్యాన్ కంప్లీట్గా గాలి ఇవ్వడం ఆపేసినట్టుగా భావించాలి. రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అసలు కంప్లీట్గా ఒక వాషౌట్ చేసింది టీడీపీ. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాషౌట్ చేసింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, గొప్ప విషయం, ఇప్పుడు పరిస్థితి ఎన్నికలు మనం చూస్తే కనుక వైసీపీకి ఒంటిమిట్టలో కొంత డిపాజిట్ దొరికింది. వైసీపీ డిపాజిట్ కైవసం చేసుకోగలిగింది. సో వైసీపీకి పోలినటువంటి ఓట్లు 6,298 ఓట్లు వైసీపీ పక్షాన పోలయ్యాయి. సో ఇక్కడ డిపాజిట్ అంటే సుమారుగా 2,000 పైచీలకు వస్తాయి డిపాజిట్ అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి అంతకు మూడింతలే వచ్చాయి. సో 6,298 ఓట్లు వైసీపీ పక్షాన పోలయ్యాయి. సో మెజారిటీ ఇక్కడ ఇంకొంచెం రావాల్సి ఉండేదని టీడీపీ వర్షన్గా ఉంది. కానీ ఏదేమైనా గెలిపోవటం ముఖ్యం, కానీ మెజారిటీ అనేది కొన్ని సందర్భాల్లో ఇటువంటి నెక్ టు నెక్ ఫైట్లో కొంత ఆలోచించాల్సిన అంశమే. సో ఒంటిమిట్టలో 6,459 ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలుపొందింది.